హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తికేయ వ్లాగ్స్. ఈరోజు అమ్మమ్మ చేసే పప్పు పులుసు రెసిపీ అండి. ఇది మనకి ఇంట్లో వెజిటేబుల్స్ అన్ని రకాలు లేనప్పుడు సాంబార్కి బదులు ఇలా పప్పు పులుసు చేశారంటే చాలా బాగుంటుందండి. పప్పు నానబెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి దాంట్లోనే కొంచెం మనం పప్పు పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా పప్పు పొంగకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఆయిల్ వేసామంటే అది పప్పు పొంగకుండా నీట్గా వస్తుందండి. చాలా నీట్గా వస్తుందండి. ఈసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అలా నీట్గా వస్తుందండి. ఈసారి అలా ట్రై చేయండి. అది ఓపెన్ చేసి దాన్ని చూసినట్లయితే ఎలా ఉంది మనకి. సో కొంచెం స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్తో ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకుంటే దానికి మెత్తగా అవుతుంది అనమాట. దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి, ఆ చింతపండు నీళ్ళను వేసుకోవాలి. వేసుకుని దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు వేసుకోవడం అన్నది స్కిప్ అయింది. దీన్ని మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి మరిగించాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఆయిల్ పోసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలండి. ఆ మరిగిన సాంబార్ని తీసుకొచ్చి ఇది ఫ్రైలో వేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పప్పు పులుసు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.